బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసన సభ్యులు కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. దళితులను ఆయన కేవలం ఓటు బ్యాంకులానే చూశారని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. 27 సప్లా నిధులు ఉంటే వాటన్నిటిని ఒక్కటి కూడా రాకుండా చేశాం. అలాగే ఎస్టీలకి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా కట్ చేసావు. ఇవన్నీ ఏం చేశావు? కేవలం నువ్వు బటన్ నొక్కుడు కార్యక్రమానికి తీసుకెళ్ళావు. అలాగే బీసీలకు కూడా దాదాపు 75,000 కోట్ల రూపాయలు నిధులు ఉంటే ఆ నిధులను కూడా దారి మళ్లించావు. ఏమున్నది నీకు మా మీద ప్రేమ? ఫలానా దగ్గర నాకు ప్రేమ ఉందని చెప్పు. నీకు ప్రేమ లేదు. పైపచ్చి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నిన్న మేము శాసనసభలో ఉన్నప్పుడు బడ్జెట్ రూపకల్పన జరిగింది. 4 నెలల కోసమే బడ్జెట్ ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ అన్ని వర్గాలకి ఏం చేయాలని ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. 27